ఫ్రెండ్స్ రీసెంట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164వి అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ వేరియంట్ అయితే రీసెంట్గా లాంచ్ చేశారు కదా, ఆ వెహికల్ కొనుక్కోవాలా లేకపోతే కొద్దిగా మనీ యాడ్ చేసుకుంటే టీవీఎస్లోనే రోనిన్ 225 అయితే వస్తుంది, అది కొనుక్కోవాలా అర్థం కావట్లేదు బ్రో, కొద్దిగా డెడికేటెడ్గా ఒక వీడియో చేయండి, మాకు చాలా హెల్ప్ అయింది అన్నారు. ఈ వీడియోలో ఈ రెండు వెహికల్స్ గురించి మాట్లాడుకుందాము. నేను మొత్తం క్లియర్గా నోట్ చేసుకున్నా, మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా ఈ రెండింటిలో ఒక వెహికల్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అపాచీ ఆర్టీఆర్ 164వి ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 1,75,000 రూపీస్లో లభిస్తూ ఉంది. అదే రోనిన్ చూసుకున్నట్లయితే 2,15,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఈ రెండు వెహికల్స్ మధ్యన 40,000 రూపీస్ దాకా మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తున్నారు కదా. 40,000 రూపీస్ ఎక్స్ట్రా పే చేసి మీరు రోనిన్ కొనుక్కోవాలా లేకపోతే 40,000 రూపీస్ మీరు సేవ్ చేసుకొని అపాచీ కొనుక్కోవాలా అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏమున్నాయో ఫస్ట్ చూద్దాము, దాన్ని బట్టి మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ ఏంటో ఒక క్లారిటీ అయితే వస్తుంది. మొత్తం నేను నోట్ చేసుకున్నాను. 164విలో ఇంజిన్ విషయానికి వస్తే 4 valves 159.7cc BS 6.2 ఆయిల్ కూల్డ్ ఇంజిన్తో లభిస్తూ ఉంది. మీకు 17.5 PS పవర్ 14.7 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసింది. అదే మీరు రోనిన్లో చూసుకున్నట్టయితే 4 valves 225.9cc ఆయిల్ కూల్డ్ BS 6.2 SOS ఇంజిన్ ఇచ్చారు. అందులో మీకు 20 PS పవర్ 20 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ ఉంది. ఇక్కడ రోనిన్లో చూసుకున్నట్టయితే 66.2cc అనేది ఎక్కువ వస్తూ ఉంది, అలాగే 2.5 PS పవర్ అనేది ఎక్కువ వస్తూ ఉంది, 5.3 Nm టార్క్ కూడా మీకు ఎక్కువ వస్తూ ఉంది. అందుకే మీరు 40,000 రూపాయలు అయితే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. పవర్ అండ్ టార్క్ పరంగా చూసుకున్నట్లయితే టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164వితో కంపేర్ చేసుకుంటే రోనిన్లోనే కొద్దిగా ఎక్కువ ఉందన్నమాట. లాంగ్ రైడ్స్ ఎక్కువగా వెళ్దాం అనుకున్న వాళ్ళకి కొంచెం పవర్ అండ్ టార్క్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా, అలా చూసుకున్నట్లయితే మీకు రోనిన్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే రెండు వెహికల్స్లో కూడా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ చాలా స్మూత్గా ఉండేది, ఎందుకంటే ఈ రెండు వెహికల్స్ నేను రైడ్ చేశాను. నేను రైడ్ చేసినప్పుడు మాత్రం ట్రాన్స్మిషన్ అయితే బటరీ స్మూత్ అయితే ఉంది, క్లచ్ కూడా స్మూత్గానే ఉండేది, అంత హార్డ్ అయితే అనిపించదు. ఒక ప్లస్ పాయింట్ రోనిన్కి ఏంటంటే అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అనే ఒక ఎక్స్ట్రా ఫీచర్ అయితే ఇచ్చారు. ఇది కూడా మీకు చాలా బాగా ఉపయోగపడింది. అపాచీలో ఆ ఫీచర్ అయితే లేదు. ఇంకా ఓపెన్ చైన్తోనే లభిస్తూ ఉంది అపాచీ అనేది. రోనిన్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మొత్తం కవర్ చేయనప్పటికీ హాఫ్ అయితే కవర్ చేశారు చైన్ అయితే. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు రోనిన్ అయితే క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ 1000 to 1500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోండి. అపాచీ కొనుక్కున్నారనుకోండి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి. సో ఇది ఒక మైనస్ అనిపించింది నాకు, బట్ రోనిన్ అయితే కొద్దిగా ప్లస్ పాయింట్లోనే ఉంది. చాసిస్ విషయానికి వస్తే రెండు వెహికల్స్లో కూడా డబుల్ కార్డిల్ స్ప్లిట్ ఫ్రేమ్ అనేది ఇచ్చారు. హైవే మీద మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళారనుకోండి ఈ చాసిస్ వల్ల మీకు కొంచెం స్టెబిలిటీ అయితే ఉండిద్ది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 37mm అప్సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఏమీ లేదు, నాన్ అడ్జస్టబుల్ మోనోషాక్ అనమాట. అదే మీరు రోనిన్లో చూసుకున్నట్లయితే 41mm అప్సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. మీకు అపాచీతో కంపేర్ చేసుకుంటే కొంచెం లావు సస్పెన్షన్ అయితే రోనిన్లో అయితే ఉంది. బ్యాక్ సైడ్ మీరు 7 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు, అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్లయితే మీకు అపాచీతో కంపేర్ చేసుకుంటే రోనిన్లోనే బెస్ట్ సస్పెన్షన్ అయితే ఉంది. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే రెండింటిలో కూడా 70 ఇంచ్ ఎల్ఐ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారు. అపాచీలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ 90/90 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ 130/70 సెక్షన్ టైర్ ఇచ్చారు, అది రేడియల్ టైర్ అనమాట. అదే రోనిన్లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ 110/70 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 130/70 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఇవి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అనమాట. మీ ఏరియాలో రోడ్స్ ఎలా ఉన్నా సరే ఈ వెహికల్ అయితే హ్యాపీగా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. డైమెన్షన్స్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. అపాచీలో మీకు 180mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు, రోనిన్లో అయితే 181mm అనేది ఇచ్చారు, ఇంకా మీకు 1mm అనేది ఎక్స్ట్రా ఉంది. సో ఎలా చూసుకున్నా సరే మీకు రెండింటిలో కూడా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంది కాబట్టి నో ఇష్యూ. అదే మీరు సీట్ హైట్ విషయానికి వస్తే అపాచీలో 800mm అనేది ఇచ్చారు. మినిమం 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. 795mm అనేది ఇచ్చారు. రోనిన్లో అయితే 5.5 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగానే రైడ్ చేయగలరు. ఇంకా మనము ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే అపాచీలో 12 లీటర్స్ అయితే ఇచ్చారు, ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. రోనిన్లో చూసుకున్నట్లయితే 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు, అది మెటల్ ఫ్యూయల్ ట్యాంక్. అపాచీతో కంపేర్ చేసుకుంటే మీకు 2 లీటర్స్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ కొద్దిగా ఎక్కువ వస్తుంది కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అయితే అనిపించింది. వెయిట్ విషయానికి వస్తే 146 kgs అపాచీ అయితే ఉంది, ఇదేమో 160 kgs ఉంది. దగ్గరగా మీరు 14 kgs డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. కొద్దిగా వెయిట్ అయితే అనిపించింది, హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వెహికల్ అయితే వెయిట్ అనిపించింది. బట్ రియాలిటీలో ఒకసారి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి, కాలు కింద అందుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. ఈ వెయిట్ నేను మోయగలనా లేదా అనేది మీరు పర్సనల్గా ఫీల్ అయితేనే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా. ఆ వెయిట్ కూడా మీకు ఎందుకు పెరిగిందంటే ఫ్యాటీ టైర్స్ అయితే ఇచ్చారు, అలాగే కొద్దిగా లావు అప్సైడ్ డౌన్ సస్పెన్షన్, 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, అందువల్ల మీకు కొంచెం వెయిట్ అయితే పెరగాల్సి వచ్చింది, లేకపోతే కొద్దిగా వెయిట్ అయితే తగ్గేది. లైట్స్ విషయానికి వస్తే అపాచీ ఆర్టీఆర్ 164విలో సిగ్నల్ లైట్స్ అనేది బల్బ్ ఇచ్చారు,
మిగతావన్నీ ఎల్ఈడి అనమాట. అదే మీరు రొనిన్లో చూసుకున్నట్లయితే మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. సో అదొక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. లైట్స్ పరంగా చూసుకున్నట్లయితే మీకు రొనినే చాలా బాగుంటుంది. ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ ఎల్సీడీ కన్సోల్ అయితే అపాచీలో ఇచ్చారు. అందులో మీకు గేర్ ఇండికేటర్ అయితే ఉంది, బ్లూటూత్ ఉంది, నావిగేషన్ ఉంది, రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, లో ఫ్యూల్ వార్నింగ్ తెలుసుకోవచ్చు, క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అడ్జస్ట్మెంట్ లాంటి ఫీచర్స్తో మీకు అపాచీ అయితే లభిస్తూ ఉంది. అదే రొనిన్లో చూసుకున్నట్టయితే ఫుల్లీ డిజిటల్ రౌండ్ కన్సోల్తో లభిస్తూ ఉంది. అందులో గేర్ ఇండికేటర్ అయితే ఉంది, బ్లూటూత్ ఉంది, రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. టర్న్ బై టర్న్ నావిగేషన్ మాత్రం మిస్ అయింది. యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు దాని బదులు. ఇంకా అపాచీలో ఎక్స్ట్రా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయంటే సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు, ఫ్యామిలీకి ఉపయోగించుకోవచ్చు. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్, శారీ గార్డు, ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ లాంటి ఫీచర్స్ అయితే స్కిప్ చేయకుండా తీసుకొస్తా ఉన్నారు. అదే రొనిన్లో చూసుకున్నట్లయితే సింగిల్ సీట్ అయితే ఇచ్చారు, ఫ్యామిలీ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ కొంత దూరం వరకే, మరీ ఎక్కువ లాంగ్ వెళ్ళడానికి అయితే మీకు రొనిన్ అయితే పనికిరాదు. పిలియన్ రైడర్తో సింగిల్గా వెళ్ళడానికి అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అంత కంఫర్ట్ అయితే ఉండదు పిలియన్ రైడర్కి, ఎందుకంటే మరీ అంత బార్ అయితే లేదు కాబట్టి. ఇంకా మీకు శారీ గార్డ్ అయితే ఇచ్చారు, అలాగే కంఫర్టబుల్ హ్యాండిల్ బార్ అయితే ఉండిద్ది. సో దీంట్లో ఉండాల్సిన ఫీచర్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే 45 దాకా మీకు అపాచీ అయితే ఇస్తుంది. రొనిన్ అయితే ఒక 40 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 130+ అయితే రెండు కూడా ఈజీగా వెళ్తాయి. ఇంకా ఈ రెండు వెహికల్స్లో కూడా జీటీటీ అయితే ఉంది, గ్లైడ్ త్రూ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా మీరు సెకండ్ థర్డ్ గేర్లో వెహికల్ అనేది పార్క్ చేశారనుకోండి, అంటే సిగ్నల్ లైట్స్ దగ్గర ఆగారనుకోండి, అదే గేర్లో మీరు కంటిన్యూ అవ్వచ్చు అనమాట. మీరు గేర్ డౌన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో క్లచ్ వదలంగా ఆటోమేటిక్గా వెహికల్ అయితే మూవ్ అవుతుంది. ఇది ఒక మంచి ఫీచర్ అయితే ఈ రెండు వెహికల్స్లో ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా రెండు వెహికల్స్ మధ్యన స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏమున్నాయో. ఇప్పుడు మీకు ఒక కంక్లూజన్ అయితే ఇచ్చేస్తాను. ఈ రెండింటిలో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే 1,75,000 రూపీస్కి 160cc సెగ్మెంట్లో హై ఎండ్ పవర్ అండ్ టార్క్ జనరేట్ చేసే వెహికల్ అయితే అపాచీ అనే చెప్పుకోవచ్చు. ఆయిల్ కూల్డ్ ఇంజిన్, 4 వాల్వ్స్ అయితే ఉంటాయి, చాలా స్మూత్గా ఉంటుంది, ఫ్యామిలీకి ఉపయోగపడింది. ఆల్రౌండర్ వెహికల్ అనమాట, చాలా మంది పర్చేస్ చేస్తారు. ఇప్పుడు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఇచ్చారు, అలాగే మీకు అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నట్లయితే అది బెస్ట్ అనిపిస్తుంది. కానీ ఒక 40,000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మాత్రం మీకు మంచి సస్పెన్షన్, మంచి టైర్స్, అలాగే మొత్తం ఎల్ఈడి లైట్స్తో కూడినటువంటి మీకు రొనిన్ అయితే వస్తుంది అనమాట. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి 40,000 రూపీస్ ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయాలి. లేదు నేను బేసిక్ వేరియంట్ తీసుకుంటాను అని అనుకుంటే 1,80,000-1,85,000 రూపీస్ మధ్యలోనే మీకు ఆ వెహికల్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే బేస్ వేరియంట్ అయితే మీకు దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్ళండి. సో రెండు వెహికల్స్ కూడా మీకు టీవీఎస్ షోరూమ్లోనే ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్గా మీరు ఆన్ రోడ్ ప్రైజెస్ అయితే తెలుసుకోండి. నేనైతే మాత్రం 40,000 రూపీస్ యాడ్ చేసుకుని రొనినే కొనుక్కుంటాను, ఎందుకంటే అందులో మంచి సస్పెన్షన్ అయితే ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మీకు కొద్దిగా ఎక్కువ అయితే ఉంది, మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయి. సో మనకి సీసీ అనేది పెరిగింది కదా, ఎక్కువ పెరగడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే లాంగ్ వెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడింది. సో హై అండ్ సీసీ వెహికల్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా లాంగ్ రైడ్ వెళ్దామని కొనుక్కుంటారు. సో నేను సిటీలో తిరుగుతాను, ఎక్కువగా లాంగ్ వెళ్ళను అని అనుకుంటే మీకు అపాచీ సరిపోయిద్ది బ్రో, మీరు రొనిన్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అప్పుడప్పుడు లాంగ్ వెళ్ళడానికి కూడా మీకు అపాచీ సరిపోయిద్ది. లేదు నేను వెహికల్ కొనుక్కున్న దగ్గర నుంచి కంటిన్యూగా లాంగే వెళ్తాను, సిటీలో ఎక్కువ తిరగను, సిటీలో మహా అయితే వారం రోజుల్లో 2-3 రోజులు తిరుగుతాను, మిగతా అంతా నేను ఎక్కువగా లాంగే వెళ్తాను అని అనుకుంటే అప్పుడు మీరు రొనిన్ కొనుక్కోవచ్చు. దీన్ని బట్టి మీకు ఒక కంక్లూజన్ అయితే ఇచ్చానని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.